హాయ్ అండి. వీడియో స్టార్ట్ చేయటానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు యూజ్ అయ్యే వీడియోనే కదా, యూజ్ అవ్వటం వల్లే కదండి నా వీడియో చూస్తున్నారు. ప్లీజ్ వెళ్తూ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. మీకు యూజ్ అయ్యే వీడియోనే కాబట్టి నేను అడుగుతున్నాను. చూడండి, నాట్ సబ్స్క్రైబర్స్ 97.2% ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 2.8% ఉన్నారనమాట. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం థంబ్నెయిల్ చూసారు కదండి. మనకి ఏప్రిల్ 2 నుంచి క్లాస్ 2 టు +2 వరకు మనకి అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదండి. అవి మన ఫోన్లోనే చక్కగా ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నానండి. మ్యాక్సిమం మనం ఏ స్కూల్లో అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ స్కూల్ నోటీస్ బోర్డులో అనేది పెడతారండి. మనం ఆ స్కూల్కి వెళ్ళి నోటీస్ బోర్డులో మనం వేకెన్సీ ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. కానీ సైట్లో కూడా ఆప్షన్ ఉంది, చూసుకునే ఆప్షను. అది పెడతారో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో లేదో తెలియదండి. కొన్ని స్కూల్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు సైట్లో, కొంతమంది చేయరనమాట. సో మనం అసలు చెక్ చేద్దాము, అది ఎలా చూసుకోవచ్చు ఆన్లైన్లో అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. మనకి తెలుసు కదా, మామూలుగా ఎప్పుడైనా సరే మనం గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ చేస్తాము. సో ఇక్కడ మనం గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ చేసి మనం ఏ స్కూల్కి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్కూల్ నేమ్ అనేది టైప్ చేయాలండి. ఇక్కడ నేను కేవీ తెనాలి టైప్ చేశాను. అప్పుడు ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేస్తామండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నాయి కదా, చూడండి. ఇక్కడ మనము ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎన్రోల్మెంట్ స్టాటిస్టిక్స్ అనేవి ఉంది కదండి. ఆ ఆప్షన్ అనేది మనం ఇప్పుడు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ స్టూడెంట్ వేకెన్సీ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. చూడండి, స్టూడెంట్ వేకెన్సీస్ అని ఉంది కదా. చూడండి, మనకి ఇక్కడ క్లాసు, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, స్ట్రెంత్ అనేది ఎంతమంది ఉంటారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ అంతా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఫ్రెష్ అడ్మిషన్స్ అవైలబుల్ అనే ఆప్షన్ ఉంది, చూసారు కదండి. ఈ ఆప్షన్లోనండి మనకి వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. చూసారు కదా, 0 అని ఉంది, అంటే వేకెన్సీ ఏమీ లేదు అని. క్లాస్ 1 కానీ, క్లాస్ 2 కానీ, క్లాస్ 3 కానీ, అలా మనం వేకెన్సీ ఏ క్లాస్కి కావాలో ఆ క్లాస్కి ఎలా ఉందో లేదో అనేది మనం ఏ స్కూల్లో అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ స్కూలు ఒరిజినల్ సైట్ అనేది ఓపెన్ చేసి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా, 9th కూడా ఫ్రెష్ అడ్మిషన్స్ 0 ఉన్నాయి. 10th, 11th, 12th వరకు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వేరే స్కూల్లో చూద్దామండి. ఇప్పుడు మనం కేవీ తెనాలి చూసాం కదా, ఇప్పుడు ఇంకో స్కూలు కేవీ గుంటూరు అనేది మనం అప్లై చేసి చూద్దాము. కేవీ గుంటూరు అని టైప్ చేసాము. అప్పుడు మనము సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చిన ఆప్షన్ని చక్కగా లింక్ అనేది క్లిక్ చేసుకోవాలండి. అప్పుడు ఒరిజినల్ సైటు కేవీ గుంటూరు ఒరిజినల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కేవీ తెనాలికి ఏ ఆప్షన్స్ క్లిక్ చేసామో అవే ఆప్షన్స్ అండి. ఎన్రోల్మెంట్ స్టాటిస్టిక్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ వేకెన్సీ అనేది ఉంది కదా, లాస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి చూద్దామండి ఇప్పుడు ఏముంటుందో. మనము స్టూడెంట్ వేకెన్సీస్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ దెర్ ఈజ్ నో వేకెన్సీ ఇన్ ఎనీ క్లాస్ యాజ్ ఆన్ డేట్ అని మెన్షన్ చేశారు కదా. ఇప్పటి వరకు ఆ డేట్ మెన్షన్ చేసిన వరకు ఏ వేకెన్సీస్ లేవని మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, అన్ని స్కూల్స్ వాళ్ళు ఇలా అప్లోడ్ చేయరని. ఇలా కూడా ఒక ఛాన్స్ అనేది ఉంది, ఆప్షన్ అనేది ఉందని చెప్పడానికి నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.